హాయ్ అందరికీ, నేనైతే బెండకాయ పచ్చడి ఈజీ వేలో ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అందులోకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలను తనిగా తీసేసి ఆ ఆయిల్లోనే బెండకాయలు కూడా కట్ చేసిన బెండకాయలను వేసేసి మంచిగా జిగురు వదిలేదాకా ఫ్రై చేసుకుని అందులోకి అయితే ఉప్పు, పసుపు వేసుకుని మళ్ళీ అయితే మనం బాగా వాడ్చుకోవాలి. నేనైతే 4 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను. ఇంకా వీటిని అయితే 4 ముక్కలుగా కోసి ఇంకా జిగురంతా వదిలిన తర్వాత బెండకాయలు వేసుకుని అవి కూడా బాగా మగ్గేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక పక్కనైతే పెట్టేసుకుని ఇంకైతే మిక్సింగ్ బౌల్లో తెల్లగడ్డలు వేసేసుకోవాలి. ఒక 5-6 పాయలు వేసుకుని కొంచెం చింతపండు వేసుకొని ఈ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాం కదా, మిరపకాయలు అవన్నీ వేసేసుకొని బెండకాయల్ని కొద్దిగా వేసుకుంటూ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అంతే, బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈరోజు మా ఆయన 7కే పనికి వెళ్తున్నారనమాట. మా ఆయన ట్రాక్టర్ ఫీల్డ్లో ఉంటారు. ఇంక అందుకని తొందరగా చేసేసినాను.